హైదరాబాద్ గోషమహల్ నియోజకవర్గంలో అభిహస్తం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గోషమహల్, మంగళహార్ డివిజన్లను ఎమ్మెల్యే రాజాసింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ఏర్పాట్లపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డ్ కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తుల ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్లో తెచ్చుకోవాలని, ఒక్క దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. तुमने यहाँ ना घर में बैठना हम भेजते आपके घर तक क्या होना बोल के भरे ओके। और దాదాపు గోషామెల్ నియోజకవర్గంలో 24 లొకేషన్ ప్లాన్ చేసినారు. ఆ 24 లొకేషన్లో ఈ ఫామ్లు అక్కడ పెడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఒక్కొక్క లొకేషన్లో 100 ఫామ్లు 200 ఫామ్లు పెడుతున్నారు. నేను నిన్న కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మీటింగ్ పెడితే చెప్పిన, మీరు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేయండి, పేపర్ యాడ్ చేయండి, ఏ విధంగా జనాలు ఏ సెంటర్లో ఏ డేట్కి వెళ్ళాలని నేను నిన్న కూడా చెప్తే కూడా పట్టించుకోలే. ఇవాళ ప్రతి ఒక్క సెంటర్లో వేల మంది జమ అవుతున్నారు, చాలా ఇబ్బందిలో పడుతున్నారు. ఒక్కొక్క సెంటర్లో 100-200 ఫామ్లు ఉంటే వేల మంది జమ అయితే మళ్ళీ వాళ్ళకి ఏ విధంగా ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు? అదేవిధంగా దీంట్లో కొత్త పింఛన్ గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ వివరణ అడిగితే వైట్ పేపర్లో రాసియాలని అంటున్నారు. అంటే ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళొక్కసారి ప్రజలకి మోసం చేస్తున్నారు. దాదాపు గోషామెల్ నియోజకవర్గంలో